నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు తాళాలు వేసిందన్న మంత్రి అచ్చెన్న. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శ. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయన్న మంత్రి కొలుసు పార్థసారథి. దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని వెల్లడి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి విడుదల రజని. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గత ప్రభుత్వం 5 ఏళ్లు రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖకు తాళాలు వేసేసిందని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శించారు. రాష్ట్రంలో పశువైద్యులు, పశువైద్య సహాయకుల ఖాళీలను భర్తీ చేయని కారణంగా పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు పశువుల ఆసుపత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తమ నియోజకవర్గంలో గేదెలు వింత వ్యాధితో చనిపోతున్నాయంటూ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సమాధానమిస్తూ గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్లలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని చెప్పారు. అయినప్పటికీ గ్రామ స్థాయిలో ఉన్న 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్ల ద్వారా పశువులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రుల భవనాల మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి 303 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. మళ్ళీ 2018లో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్ పంపించాం. ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష. ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు, ఎంఈఎస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా, ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు. ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, విధానం ఉంటుంది. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు. అలాగే 2-3 కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడనే సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. రెండవది, హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష. కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు. ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు. నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు, ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని సుమారుగా 434 కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి RIDF మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం. త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి, నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక ద్వారా స్పష్టమైందని, దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2019-24 మధ్య 2 కోట్లు దారి మళ్లించి యాత్ర టు సినిమా కోసం ఖర్చు చేయడంపై ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, కూన రవికుమార్ శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. డిజిటల్ కార్పొరేషన్లో సుమారు 60 మందిని కనీస విద్యా అర్హతలు
లేకుండా పోస్టుల్లో నియమించారని సాక్షి పత్రిక, ఐపాక్, ఐడ్రీమ్ ఛానల్లో పనిచేసే మరో 19 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని అన్నారు. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్ లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వాళ్ళ నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐపాక్ లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి దాన్ని పర్సూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. ఇదే మంత్రి గారు, అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాను అధ్యక్ష, ఆర్డర్స్ ఇస్తాము. అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్ కు సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఎవరెత్తారో అవసరమైతే జిఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీస్ కప్పు చెప్పి ఇది ఇట్ కాంట్ గో ఆన్. అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్ లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు నిర్వహించిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి విడుదల రజనీ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైసీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసిన పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. ఎంతో ప్రెస్టీజియస్ గా రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని 8,500 కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ ని రాష్ట్రంలో ప్రారంభించాలి, తీసుకురావాలి, మన రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక 5 కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలుపెట్టాం మన హయాంలోనే. ఇంకొక 5 కాలేజెస్ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం. అన్ని విధాలుగా కూడా దాదాపు 90% ఆ కాలేజెస్ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ని సిద్ధంగా ఉంచాం. అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్నీ కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. మరి ఈ అన్ని కాలేజెస్ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజెస్ని
విజిట్ చేసి గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడి దాకా వచ్చాయనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి, చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి ఆ ప్రారంభం నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.